హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన న్యూస్: విమానానికి ఘోర ప్రమాదం, అందరూ మృతి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ముందుగానే నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంధనంతో వెళ్తున్న డగ్లస్ C-54 విమానం మంగళవారం ఉదయం ఫేర్ బ్యాంక్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గడ్డగట్టిన తరణా నదిలో కూలిపోయింది. నేషనల్ సేఫ్టీ బోర్డ్ మరియు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అలాస్కా ఎయిర్ ఫ్యూయల్ ద్వారా నిర్వహించబడుతున్న పార్ట్ 91 ఫ్యూయల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్కు సంబంధించిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి. విమానం నది ఒడ్డున నిటారుగా ఉన్న కొండపైకి జారి మంటలు చెలరేగాయి. ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడిన దాఖలాలు లేవు. క్రాష్కు ప్రతిస్పందనగా అలాస్కా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని నిర్ధారిస్తూ ప్రకటన చేసింది. NTSB శిథిలాలను సేకరించడానికి, పరిశోధనలను ప్రారంభించడానికి వెంటనే ఏజెంట్లను క్రాష్ సైట్కు పంపింది. రికవరీ ఆపరేషన్ విషాద ప్రమాదానికి కారణాన్ని గుర్తించడానికి కీలకమైన సాక్ష్యాలను సేకరించడం లక్ష్యంగా పెట్టుకుంది.